అల్లూరు జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన 23 మంది విద్యార్థులకు జుట్టు కత్తిరించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. జీ మాడుగులలో కస్తూర్బా గాంధీలో చదువుతున్న కొందరు బాలికల జుట్టును ప్రత్యేక అధికారిని సాయి ప్రసన్న కత్తిరించారు. అధికారి వైఖరిపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అల్లూరు జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన 23 మంది విద్యార్థులకు జుట్టు కత్తిరించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. జీ మాడుగులలో కస్తూర్బా గాంధీలో చదువుతున్న కొందరు బాలికల జుట్టును ప్రత్యేక అధికారిని సాయి ప్రసన్న కత్తిరించారు. అధికారి వైఖరిపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అల్లూరు జిల్లా మాడుగుల కస్తూర్బా గాంధీ పాఠశాలలో అమానుష ఘటన చోటు చేసుకుంది. స్కూల్ కు ఆలస్యంగా వచ్చిన 23 మంది విద్యార్థుల జుట్టును కత్తిరించేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. విజయచంద్రిక అనకాపల్లి జిల్లా పాడేరులో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. అయితే అది కేవలం విద్యార్థుల పైన ఒక విధమైన ఓవర్ యాక్షన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రత్యేక అధికారిగా ఉన్న సాయి ప్రసన్న ఈ విధమైన అకృత్యానికి పాల్పడ్డాను మాత్రం అక్కడున్న బాలిక తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే విద్యార్థులకి ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఫెడరేషన్ కావచ్చు, ఇవన్నిటిని కూడా తప్పుపడుతున్నారు. కేవలం ఈ ఏదైతే ప్రేయర్ కి లేటుగా ఆలస్యంగా వచ్చారని చెప్పిన నెపంతోనే ఈ విద్యార్థులకి ఈ జుట్టు కత్తిరించిన విధానం అయితే వారు చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పిల్లలకు పనిష్మెంట్ ఇచ్చే విధానాలు అనేకం ఉన్నప్పటికీ కూడా ఈ జుట్టు కత్తిరించే పద్ధతిని కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తారు. అసలు అంత పరిస్థితి తల్లిదండ్రులకు చెప్పాలి, లేటుగా ఆ కారణాలను అడగాలి, లేదా వాళ్ళకి వేరే విధమైన పనిష్మెంట్ ఇవ్వాలి తప్ప ఇలా జుట్టు కత్తిరించాలి. అదేవిధంగా ఇటువంటి ఘటనకు పాల్పడడం పైన వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గత 2 రోజుల కింద జరిగిన తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. కార్తీక పౌర్ణమి ఏదైతే ఉందో అదే చాలా మంది టెంపుల్స్ కి వెళ్తారు, లేదంటే పనులు ఉండే కార్యక్రమాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే పిల్లలు ఆలస్యంగా వచ్చి ఉండొచ్చు అనేది భావించవచ్చు. కానీ అలాంటిది ఏమీ లేకుండా ఏదైతే ప్రేయర్ కి ఆలస్యంగా వచ్చిన 23 మంది విద్యార్థులకు ఆ జుట్టు కత్తిరించిన ఆ పనిష్మెంట్ ఇవ్వడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి ఘటనకు పాల్పడకుండా పై అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా అసలు ఇది ఏ నెపంతో ఇటువంటి పనిష్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది అనే దానిపైన కూడా పూర్తిగా వివరణ ఇవ్వాలంటూ కూడా పై అధికారులు దీనిపైన దృష్టి సారించాలంటూ కూడా బాలిక తల్లిదండ్రులు కూడా దీన్ని చెప్తున్నారు. కాబట్టి ఈ కస్తూరిగా ఈ హాస్టల్లో జరిగిన ఈ యొక్క పద్ధతిని మాత్రం అన్ని సంఘాలు ఏదైతే విద్యార్థి సంఘాలు కావచ్చు, తల్లిదండ్రులు మొత్తం అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. గతంలో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యాలు అనేకం ఉన్నాయి. కానీ చాలా మంది పనిష్మెంట్ ఇచ్చారు, వాళ్ళు మోకాలతో నిల్చొని లేకపోతే గుంజీలు తీయించారు. ఇటువంటి పద్ధతులు అంటే విద్యార్థుల్లో ప్రతిజ్ఞ కానీ ఆ ప్రేయర్స్ కానీ ఆలస్యంగా రాకూడదు అనేది విద్యార్థుల్లో తెలుసుకోవాలనే నెపంతోనే వాళ్ళు ఇలాంటి పనిష్మెంట్ చేసేవారు. కానీ ఇటువంటిది ఎప్పుడు లేని విధంగా ఇప్పటి వరకు స్కూల్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఇలాంటి వ్యవహారాలు ఎప్పుడు కూడా ఇటువంటి పద్ధతులు కానీ ఇటువంటి పనిష్మెంట్ కానీ ఇప్పటి వరకు చూడలేదు. విద్యార్థులకు ఇటువంటి జుట్టు కత్తిరించే విధానాన్ని మాత్రం వారు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి సారించాలి. ఈ ప్రత్యేక అధికారిని సాయి ప్రసన్న చేసిన ఈ చర్యలకు తప్పకుండా పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు విజయచంద్రిక. ఓకే, థ్యాంక్ యూ సతీష్.